మంచి భక్తుడు యెహోషాపాతు. అయితే అంత భక్తిపరుడు కూడా ఈ ఆహాబుతో బియ్యం పొందినప్పుడు, ఆయనతో భోంచేసినప్పుడు ఆహాబు యుద్ధానికి వెళ్దామని ప్రేరేపిస్తే యెహోషాపాతు అన్నాడు, మరి దేవుని చిత్తమో కాదో నేను కనుక్కోవాలి, కాబట్టి దేవుని ప్రవక్తలు ఎవరన్నా ఉంటే ఒకరిని పిలిపించమన్నాడు. మీకాయ అన్న ఒక ప్రవక్తని పిలిపిస్తారు. మీకాయ అన్న ప్రవక్త ద్వారా దేవుడు యెహోషాపాతుకి ఏం చెప్పాడంటే యుద్ధానికి వెళ్ళొద్దు అన్నటువంటిది స్పష్టంగా దేవుడు చెప్పాడు. అయితే చివరిలో ఆశ్చర్యం ఏంటంటే ఈయన యుద్ధానికి వెళ్ళిపోతాడు ఆహాబుతో పాటు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే అన్కాంప్రమైజ్డ్ లైఫ్ అన్నది చాలా కష్టమైనటువంటిది. ఏంటి ఆయన ఆశ ఏంటి? దేవుని చిత్తమైతేనే వెళ్ళాలి అన్న ఆశ కలిగినటువంటి భక్తుడు ఆయన. అందుకొరకు ఆయన ఆశామాషిగా ఒప్పుకోలేదు. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే 100 మంది ప్రవక్తలు ఒక మాట చెప్తున్నారు, ఏంటి యుద్ధానికి పో పో అంటున్నారు. ఒక్క ప్రవక్త మాత్రం పోవద్దు అంటున్నాడు. అక్కడ మెజారిటీ గెలిచింది. యెహోషాపాతు కాదనలేకపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు. ప్రాణం మీదకి వచ్చింది. అక్కడ దేవునికి ఆయన మొరపెట్టాడు. యుద్ధంలో ఆయన చనిపోయే పరిస్థితి. అయితే దేవుడు తనని కనికరించి బయట తీసుకుని వచ్చాడు. కాబట్టి మనం కాంప్రమైజ్ అయితే మనమే నష్టపోతాం.